నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ, సాధారణంగా రాజకీయ నాయకులు వాళ్ళ అభివృద్ధి కోసం అని చెప్పి అంటే హోమాలు చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అవునమ్మా, ఇప్పుడు కేసీఆర్ గారు ఆల్రెడీ ఆయన పదవి కాలంలో ఉన్నప్పుడు చాలా హోమాలు జరిపించారు. అవునమ్మా, అవును. అండ్ రీసెంట్ గా ఇప్పుడు వారాహి అమ్మవారికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూడా చేస్తున్నారు. బట్ కేసీఆర్ గారి పరిస్థితి చూస్తే ఇప్పుడేమో దుస్థితిలో ఉంది. అంటే పదవి కాలం పోయింది. మరి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటంటారు? నిజంగానే ఈ హోమాలలో అంత శక్తి అనేది ఉంటుందంటారా? మీరు ఎప్పుడైనా హోమం చేశారా? లేదు గురుజీ. చూసారా? పోనీ చేసారా? చూసాను. ఒక్కొక్కసారి దేవత ఆకారం బయటకు వస్తుంది, తెలుసా మీకు? అది మంటలలో వస్తుంది, ఆకారం బయటకు వస్తుంది, తెలుసా మీకు? చూసాను. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, హోమాలు కానీ, యజ్ఞాలు కానీ, దాన ధర్మాలు కానీ, జపాలు కానీ, వీటన్నిటికీ శక్తి ఉంటుంది. అయితే మనకి శాస్త్రంలో స్వయంగా భగవానుడే చెప్పాడు కొన్ని విషయాలు. ఎలా అంటే, ఇద్దరు హోమాలు చేశారు. ఉదాహరణకి ఒక సీట్ కోసం ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారు. ఏది? ఒక పలానా ఒక పదవి కోసం ఏఆర్బి అనుకుందాం, ఒక సీఎం సీట్ కోసం ఇద్దరు సేమ్ హోమాలు చేశారు. మరి ఇద్దరు హోమాలు చేశారు కదా, ఒకరికే అక్కడ రిజల్ట్ వస్తుంది. ఎవరికి వస్తుంది అది? ఇక్కడ చాలా రీజన్స్ ఉంటాయి, ఒకటి కాదు. ఒకటి, వాళ్ళ జన్మజాతకంలో ఏ గ్రహాలు అడ్డుపడుతుంటాయో ఆ గ్రహాలకు సంబంధించింది ఒకటి చేసుకోవాలి. రెండవది, అక్కడికి కంప్లీట్ అయిపోతుంది టైం, వాళ్ళకి అనుభవించే సమయం కంప్లీట్ అయిపోతుంది. మళ్ళీ టైం రావచ్చు, మళ్ళీ అప్పుడు సీఎం అవ్వచ్చు వాళ్ళు. రెండవది, వీళ్ళిద్దరిలో హోమం కావచ్చు, ఇంకేదైనా దీక్షలు కావచ్చు, ఎవరికి ధర్మంగా ఉన్నారు, పాపకర్మలు లాగా, ఎవరికి పాపకర్మ ఎక్కువగా ఉంది, ఎవరికి పుణ్యకర్మ ఎక్కువగా ఉంది, ధర్మం ఉంది. ఎందుకంటే మనకి ఆదిశంకరాచార్యుల వారి వృత్తాంతంలో కూడా ఆదిశంకరాచార్యుల వారు ఆ ఉసిరికాయ ఇచ్చినటువంటి ఆవిడ చూసి బాధతో లక్ష్మీదేవిని పిలుస్తాడు. లక్ష్మీదేవి ఏం చేస్తుంది? ఫస్ట్ అకౌంట్ తీస్తుంది. శంకరా, నువ్వు ఇవ్వమంటున్నావు, ఆవిడకి అసలు పుణ్యం లేదు అని. అంటే పుణ్యం ఉంటే లక్ష్మీదేవి ఇచ్చేస్తుంది. అకౌంట్లో డబ్బులు ఉంటే, అకౌంట్ బ్యాంక్కి వెళ్తే ఎట్లా అయితే మనకు వస్తాయో అట్లా అకౌంట్లో ఫస్ట్ ఎలా అయితే డబ్బులు ఉంటే, మనం కార్డు పెడితే డబ్బులు వస్తాయో ఏటీఎంలో, మీకు పుణ్యం అనేది ఉంటేనే మీరు ఏ హోమాలు యజ్ఞాలు చేస్తున్నా దాని ఫలితం కూడా తొందరగా వస్తుంది. మరి పుణ్యం లేకపోతే అసలు ఫలితం రాదా? వస్తుంది. ఏం చేస్తుంది? అక్కడ ఉండే పాపకర్మను దగ్ధం చేస్తూ ఉంటుంది హోమం, యజ్ఞం అనేది. అయితే పుణ్యంతో పాటు ధర్మం ఉండాలి అని చెప్తుంది శాస్త్రం. అంటే ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ధర్మం ఉంది ఆ క్షణంలో, ఇద్దరు పోటీ పడుతున్నప్పుడు ఎవరు ఎక్కువ ధర్మంగా ఆ యొక్క పూజాది కార్యక్రమాలు చేశారు, పాయింట్ నెంబర్ 1. రెండవది, ఎవరికి కాలం కలిసి వచ్చే, ఇద్దరు జాత చక్రాల్లో ఎవరికి కాలం బాగా కలిసి వస్తుంది, ఆ ఇద్దరి జాతకాలతో పాటు వాళ్ళకి కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీ టీం ఉంటుందిగా, వీళ్ళందరి జాతకాల్లో ఎవరికి ఎక్కువ బలం ఉంది. అర్థమైందమ్మా? ఒక్కోసారి ఆ పార్టీ రాకపోవచ్చు, కానీ ఆ పార్టీ రాకపోయినా ఆ పార్టీ తరపున ఒక ఎమ్మెల్యే గెలిచి ఉంటాడుగా, ఆయన ఎమ్మెల్యే సీట్లోనే ఉంటాడుగా. టీఆర్ఎస్ కాంగ్రెస్ అనుకుందాం, లేకపోతే టీఆర్ఎస్ బీజేపీ అనుకుందాం, టీఆర్ఎస్ ఇంకోటి ఏదో అనుకుందాం. అనుకున్నప్పుడు మరి ఇందులో ఉండే వాళ్ళు ఉంటారుగా, క్యాండిడేట్స్ ఉంటారుగా, మరి వాళ్ళకి ఎందుకు వస్తుందంటే వాళ్ళ బలం బాగుంది అక్కడ. అయితే ముఖ్యంగా ఎప్పుడైనా సరే ఇద్దరు జాతకాలు తీసుకున్నప్పుడు మెయిన్ పర్సన్స్వే తీసుకుంటాం. ఆ మెయిన్ పర్సన్స్ తీసుకొని మెయిన్ పర్సన్స్ సంబంధంగానే చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే పూజ, హోమము, యజ్ఞము ఇవాళ ఈరోజు ఏదో హోమాలు చేయించడం కదా, ఇప్పుడంటే కొంచెం సోషల్ మీడియా వచ్చింది కాబట్టి బహిర్గతంగా తెలుస్తుంది. నాకు తెలిసినటువంటిది ఒక మన ఎన్టీ రామారావు గారు, మీకు తెలిసే ఉంటుంది, అప్పట్లో సీనియర్ ఎన్టీ రామారావు గారు విషయంలో అప్పట్లో ఒక ఇది జరిగింది అతనికి. ఏది? చంద్రబాబు నాయుడు గారు లక్ష్మీ పార్వతి విషయంలో కొంచెం ఆయన ఎవరి మాట వినట్లేదు అని వీరందరూ కుటుంబ సభ్యులందరూ వ్యతిరేకమై ఆయన సీఎం పదవికే ఇబ్బంది అయింది. అప్పుడు ఆ పదవి అలా ఇబ్బంది అవ్వకముందు ఏమైంది తెలుసా అమ్మ? అతను విజయవాడ, వైజాగ్ ఒక మహాపండితుడు. అక్కడికి వెళ్ళి కలిసినప్పుడు అతను చూసి, మీకు ఒక 10 రోజుల్లో ఆపద రాబోతుంది, ఇప్పుడు లేరు ఆయన, యాక్చువల్గా మీరు పలానా హోమం చేయించుకోండి అని చెప్పాడు ఆయనకి. చెప్తే సరే మీరు హైదరాబాద్ రండి, అక్కడికి వస్తే అక్కడ చేయిద్దాం ఏంటంటే, అక్కడికి వస్తే కుదరదు, మీరు ఇక్కడికి వస్తే చేయించడం వద్దంటే మాకేమవుతుంది అనుకుని వెళ్ళిపోయాడు ఆయన. రామారావు గారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సరిగ్గా 10 రోజులకి అక్కడి నుంచి ఆయనకు ఆ ఇబ్బంది వచ్చింది. అంటే కొన్ని ముందుగా తెలిసినప్పుడు ఆటంకం తొలగడానికి హోమాలు ఉంటాయి, పూజలు ఉంటాయి. వాళ్ళు సొంతంగా ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు అలా చేస్తారు.
చిన్నవాడు అయ్యో నేను హోమం చేయించుకోవాలి లేకపోతున్నాను భయపడాల్సిన పని లేదు. వాళ్ళ స్థాయిలో వాళ్ళు కూర్చొని జపం చేసుకుని అదే హోమంతో సమానం మనసు పెట్టి చేయగలిగితే. భక్తి ప్రధానం గుర్తుపెట్టుకోండి. మీరు భక్తిగా అమ్మవారిని కనుక శరణాగతి చెందితే దానికి మించిన హోమం లేదు. ఇంకోటి కలియుగంలో ఎలా అంటే మనం చేయకపోయినా చేసినట్టు ఊహించుకుంటే, చేసినట్టు మనసులో బలంగా నా దగ్గర డబ్బులు లేవు అనుకోండి, ఉదాహరణ ఎవరికైనా ధనం లేదు కానీ హోమం చేయాలనుంది, యజ్ఞం చేయాలంది, వాళ్ళు కనుక మనసులో అనుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ఆ చేసిన ఫలితం వస్తుంది కలియుగంలో. ఓకే. ఒక 1000 గోవులు దానం చేస్తున్నాను ఫీల్ అయ్యాడు, 1000 గోవులు దానం చేసిన ఫలితం వచ్చేస్తుంది. అంటే ఏంటి, నీ మనసులో కనీసం ఒక మంచి పని అనుకుంటున్నావు కదా. అవును గురుజీ. కానీ చెడు కర్మ చేస్తేనే వస్తుంది ఫలితం. చెడు మనసులో అనుకున్నంత మాత్రమే కలియుగంలో రాదు. అలా 24 గంటలు చెడు అనుకోని మనకి కాదు దాని అర్థం. అలా ఏంటంటే చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది. చాలామంది అడిగారు కూడా నన్ను, ఏమండి మరి ఆ మంత్రి చేశారు, ఈ మంత్రి చేశారు, కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చేస్తారమ్మా. అవును గురుజీ. మరి ఎందుకు ఒకరికే రిజల్ట్ వచ్చింది అంటే బికాజ్ ఆఫ్ ధర్మము, కాలము, పాపము, పుణ్యము. అంటే దీని అర్థం కేసీఆర్ గారి పాపకర్మల మూలంగానే ఇప్పుడు ఆయన పదవి కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. కాలం కలిసి రాలేకపోయి ఉండొచ్చు, ఆ కాలం అయిపోయి ఉండొచ్చు. ఇక్కడ పాపకర్మ పుణ్యకర్మ ఒక ఎత్తు అయితే ఆ సమయం అయిపోయింది, ఆయనకి రాజ్యం వేలే సమయం అయిపోయింది. ఓకే. ఇతనికి రాజ్యం వేలే సమయం వచ్చింది. ఎందుకు నేను వీడియో చూపిస్తాను. నేను అప్పుడు రేవంత్ రెడ్డి గారిది 4.5 years బ్యాక్, అంటే 5 years బ్యాకే చాలా క్లియర్గా చెప్పారు. 4.5 సంవత్సరాల తర్వాత ఈయన ఏం మాట్లాడినా చెల్లుతుంది అని ఇప్పటికే ఉంది. సో ఏంటంటే ఇక్కడ మనం ఇప్పుడు దేశ రాజకీయ నాయకులనే కాదు, మనం చేసేటప్పుడైనా సరే ఇవన్నీ కన్సిడర్ అవుతుంది. కన్సిడర్ అయ్యే దాన్ని బట్టి ఫలితం వస్తుంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.